జకరియా గ్రంథం 3వ అధ్యాయము 8, 9, 10 వచనాలు అందరము కలిసి ప్రార్థనాపూర్వకంగా చదువుకుందాం. యెహోషువ ఎదుట క్షమించండి. ప్రధాన యాజకుడు అయిన యెహోషువ, నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగాను ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవాలి. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడు. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాని చెక్కడపు పని చేయువాడను నేను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరించను. ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ఈ సాయంకాలం మీ మందిరంలో మీ సన్నిధిని, మీ వాక్యం ఎదుటికి మేము వచ్చి ఉన్నాము. మా గమనాన్ని ఇచ్చిన ఈ భాగానికే స్తోత్రాలు. మీరే మాతో మాట్లాడండి. లేఖనాలు మా కొరకై తెరవండి నాయనా. అందు ఆశ్చర్యమైన సంగతులు మేము చూడగలిగినట్లు మా కన్నులు తెరవండి తండ్రి. మా జీవితాలకు అన్వయించుకోవడానికి మా హృదయాలను మీరు సిద్ధం చేయండి. మమ్మల్ని మీ పవిత్రమైన రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ పరిశుద్ధాత్మనిక అభిషేకమును మేము కోరుచు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. జకరియా గ్రంథం 3వ అధ్యాయము చివరి 3 వచనాలు మనం వస్తే 8వ వచనంతో ఆరంభించుకుంటే, ప్రధాన యాజకుడు అయిన యెహోషువ, నీ ఎదుట కూర్చుండు నీ సహకారులను సూచనలుగా ఉన్నారు. వీరు నీవును వారును నా మాట ఆలకింపవలెను అని. ఇక్కడ ప్రధాన యాజకుడైన యెహోషువను మనము చూస్తాము. అయితే ఈ ప్రధాన యాజకుడైన యెహోషువ తర్వాత తన ఎదుట కూర్చున్నటువంటి సహకారులు అని మనం చూస్తాం. అయితే ఈ వాక్యము ప్రభు అయిన దేవుడు ప్రధాన యాజకుడు అయిన యెహోషువ అని అంటే, యెహోషువకు యెహోషువ యొక్క సహకారులను గూర్చి చెబుతూ ఉన్నట్లు కనపడుతూ ఉంది అని. కానీ వాస్తవంగా ఇంగ్లీష్ బైబిల్ ప్రకారముగా మనం వెళితే కనుక ఇక్కడ మనం చూస్తాం, thou and thy fellows అంటే దేవుడు యెహోషువకును యెహోషువ యొక్క సహకారులకును కలిపి చెబుతున్నాడు ఈ మాట. అది చాలా ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలండి. ప్రధాన యాజకుడు అయిన యెహోషువ నీ సహకారులు అంటే మనకు ఏమర్థమవుతుంది? కాబట్టి యెహోషువ యొక్క సహకారులను గురించి యెహోషువకు దేవుడు చెబుతున్నాడు అని అనిపిస్తుంది. కానీ అది కాదు. ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్తే ప్రధాన యాజకుడు అయిన యెహోషువ, thou and thy fellows. కాబట్టి ఇక్కడ యెహోషువను యెహోషువ యొక్క సహకారులను ఉద్దేశించి ప్రభు అయిన దేవుడు సెలవిచ్చిన మాట. సరే, ఏమి సెలవిచ్చాడు? 8వ వచనం. నీవును నీ సహకారులను సూచనలుగా ఉన్నారు.
నీవును నీ సహకారులను సూచనలుగా ఉన్నారు. కాబట్టి యెహోషువ యొక్క సహకారులు సూచనలు. కాబట్టి ఇక్కడ యెహోషువ అంటే మనము ప్రధాన యాజకుడైన యెహోషువను గూర్చి మాత్రమే కాదు, ఆయన సహకారులు అంటే వారిని గూర్చి మాత్రమే కాదు, అయితే వీరు సూచనలుగా ఉన్నారు. దే ఆర్ ఫర్ సైన్స్ అండ్ వండర్స్. కాబట్టి వారు సూచనలుగా ఉన్నారు అనే ఈ మాట మనం మనసులో ఉంచుకోవాలి. సరే, ఇప్పుడు మనకు తెలుసు యెషయా గ్రంథంలో ప్రవక్త అయిన యెషయా 8వ అధ్యాయము 18వ వచనంలో, నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద ఇశ్రాయేలు మధ్య యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములనుగాను ఉన్నాము అని చెప్పడము మనము చూస్తాము అని. సరే, కాబట్టి 8వ వచనం ఈ మాటలు యెహోషువకు మరియు యెహోషువ సహకారులకు. తర్వాత ఏంటి ఆ మాటలు? దేవుడు అంటాడు, యెహోషువ నీవు కానీ నీ సహకారులు కానీ మిమ్మల్ని సూచనలుగాను నేను చెప్పుతూ ఉన్నాను అన్నాడు. కాబట్టి వారు సూచనలు అని. సూచనలు అంటే అర్థం ఏంటి? ఇంకొక విషయాన్ని గురించి వారు సూచిస్తూ ఉన్నారు అని. ఇప్పుడు ఆ విషయానికి వద్దాం. యెహోషువ కానీ ఆయన సహకారులు కానీ ఎవరిని సూచిస్తున్నారు? 3వ అధ్యాయము జకర్యా గ్రంథం. ఇక్కడికి మనం వస్తే ఈ అధ్యాయం అంతట్లో, అలాగే 8వ వచనంలో ప్రధాన యాజకుడవైన యెహోషువను అడ్రస్ చేసేటప్పుడు, సంబోధించేటప్పుడు ప్రధాన యాజకుడా అని యెహోషువను గురించి దేవుడు మాట్లాడాడు అని. ఈ మాట ప్రధాన యాజకుడు అని బైబిల్లో మనం వచ్చినప్పుడు కొత్త నిబంధనలో ప్రధాన యాజకుని గురించి మనం చూస్తాం. అంతేకాదు, ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి పరిశుద్ధాత్ముడు పౌలు అపొస్తలుల ద్వారా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట వాడతాడు. మీరు బైబిల్ తీస్తుండండి, నా ముఖం చూడకండి, మీ బైబిల్ ముఖం చూడండి. రెఫరెన్స్ చెప్పినప్పుడు చూడండి, మధ్యలో చూడండి, నా వైపు కాదల్లా. అక్కడ అంటాడు 4:16లో, ఆకాశ మండలముల గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కాబట్టి ప్రధాన యాజకులు వారు అహరోను నుంచి యెహోషువ వరకు. అయితే మరొక గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయన గొప్ప ప్రధాన యాజకుడు అని. సరే, ఈ సాయంకాలం ఆ అంశం మీద కూడా మనం నిలబడవలసిందే, కానీ అయితే దాన్ని మనం బైపాస్ చేసి మనం వెళుతున్నాం. కనుక యెహోషువ ఎవరికి సూచన అంటే, గొప్ప ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సూచన. అది మనం అర్థం చేస్తాం. దేవుడే చెప్పాడు ఆ మాట. ప్రధాన యాజకుడు అయిన యెహోషువ నీవు ఒక సూచన. ఎవరికి నీవు సూచన అంటే, గొప్ప ఆకాశం మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడికి నువ్వు సూచన. కాబట్టి ఈ ప్రధాన యాజకుడు యెహోషువ ప్రభువైన యేసుక్రీస్తును గొప్ప ప్రధాన యాజకుడైన పరలోకపు యెహోషువను మనకు చూపిస్తూ ఉన్నాను. పోయిన ధ్యానంలో పాత నిబంధనలో యెహోషువను, ఈ యెహోషువను గురించి మనం చూచాం. ఈ ఇద్దరు యెహోషువలు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. పాత నిబంధన యెహోషువ కంటే ముందు ఇంకొక నాయకుడు ఉన్నాడు, ఆయన మోషే. కాబట్టి మోషే హీ రిప్రజెంట్స్ ది లా. మోషే ధర్మశాస్త్రానికి సూచన.
తర్వాత యెహోషువ మోషే సేవకుడని వ్రాయబడిన తర్వాత మోషేకు బదులుగా నియమించబడిన నాయకుడైన యెహోషువ ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సూచన. ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినా దానిని యేసుక్రీస్తు వారు చేశాడు అని దేవుని వాక్యం చెబుతుంది. సరే, మనం అక్కడే మరి ఎక్కువసేపు మనం గడపం. కానీ అయితే ఇప్పుడు ఈ యెహోషువ ఆ యెహోషువ పాత నిబంధనలో ప్రభు అయిన క్రీస్తు రక్షకుని మనకు చూపిస్తుంటే, ఈ యెహోషువ ఈ ప్రధాన యాజకుడు జకర్యా 3లో ఉండే ఈ యెహోషువ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్ప ప్రధాన యాజకునిగా చూపిస్తూ ఉన్నాడు. గొప్ప ప్రధాన యాజకునిగా. సరే, అంతవరకు చాలు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక సందర్భం మీకు జ్ఞాపం చేస్తాను. అది 17-18 వచనాలలో ధర్మశాస్త్రం మోషే ద్వారా కలిగెను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కాబట్టి మోషే ధర్మశాస్త్రం చూపిస్తున్నాడు. మోషే సేవకుడుగా పిలువబడిన యెహోషువ మోషే తర్వాత నాయకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కృపను సత్యాన్ని, కృపాసత్యములు ఒకదాన్నొకటి కలుసుకొని ఉన్నాయి. నీతి సమాధానములు ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకొని ఉన్నాయి. ఆ కృపాసత్యముల దోషములకు ప్రాయశ్చిత్తము కలిగెను. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం అనుకుంటున్నాను. కాబట్టి ప్రభు అయిన ధర్మశాస్త్రం దోషాలకు ప్రాయశ్చిత్తం కలగచేయలేకపోయింది. అయితే ఈ యెహోషువ ప్రభు అయిన క్రీస్తు పాపములకు ప్రాయశ్చిత్తము ఆయన పూర్తిగా కలగజేశాడు. అందుకే ధర్మశాస్త్రం దేని చేయలేకపోయినా క్రీస్తు దాన్ని చేశాడని దేవుని వాక్యం చెబుతుంది. అయితే ఇప్పుడు 3వ ఆయన దగ్గరికి వెళ్దాం. 3వ ఆయన ప్రధాన యాజకుడు యెహోషువ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి సమాధి చెవుడు సజీవుడై తిరిగి లేచి రక్షణ తెచ్చాక ఆయన పరమునకు ఆరోహణమై ఆయన గొప్ప ప్రధాన యాజకుడుగా నేడు ఉన్నాడు అన్న సంగతి మనం బైబిల్లో ఎన్నోసార్లు చదివాం, ఎన్నోసార్లు మనం వినిన్నాం. కాబట్టి అక్కడ కూడా మనం ఎక్కువసేపు వ్యాఖ్యానం చేసుకుంటూ మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు యెహోషువ సూచనగా నీవు ఉన్నావు అని దేవుడు చెప్పింది ఎవరికి సూచన అనే విషయం నేను ఇప్పుడు మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి ఈ యెహోషువ ఒకడు, ఈ యెహోషువ కంటే ముందు ఆ యెహోషువ ఒకడు, ఆ యెహోషువ కంటే ముందు ధర్మశాస్త్రం. అయితే దాని గురించి కూడా ఒక మాట చెప్పాల్సి ఉంటుంది అనుకుంటాను. మంచిది అది కూడా ఒకవేళ మీరు పట్టుకోగలిగితే. ఏంటి అని అంటే, ధర్మశాస్త్రము దేవుని వాక్యమే, దేవుని వాక్యమే. కాబట్టి ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఒక ప్రవక్తనుగా మనకు చూపిస్తూ ఉంది. ప్రవక్తనుగా, ప్రవక్తలు ప్రవచించారు. ప్రవక్తలు దేవుని తరపు రాయబారులై వర్తమానికులై వారు దేవుని వాక్యాన్ని జనాలకు బోధించారు. అది మన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి మోషే ధర్మశాస్త్రంగా దేవుని వాక్యమైన ప్రభు అయిన క్రీస్తుని జ్ఞాపకం ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణంగా జన్మించి రక్షణకు కారణమైన ప్రభు అయిన క్రీస్తును మోషే సేవకుడిని యెహోషువ చూపిస్తుంటే, ఆయన చనిపోయి సమాజవుడి రక్షణ తెచ్చిన తర్వాత పరముగా ఆరోహణమై ప్రధాన యాజకుడైన జకర్యాలోని యెహోషువ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప ప్రధాన యాజకత్వాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ఒక్క సూచన. అంటే ఆ ప్రధాన యెహోషువ ఒక్కని గురించి నేను ఈ సూచన చెప్పా. కాకపోతే ఆ కాంటెక్స్ట్ సందర్భంలో పాత నిబంధన యెహోషువని గురించి చెప్పా, దానికంటే ముందుగా మోషేని గురించి చెప్పా. ఏమిటికి ఈ ముగ్గురు సూచనలు అంటే, దేవుని వాక్యమైన యేసుక్రీస్తుకు, తర్వాత రక్షకుడైన ప్రభు అయిన క్రీస్తు యేసుకు, తర్వాత ప్రధాన యాజకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వారు సాదృశ్యం. సరే, ఇంకా కాస్త ముందుకు వెళితే
జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. అందుకే ఇందాక ఇంగ్లీష్ బైబిల్ మాటని ఎందుకు కోట్ చేయాల్సి వచ్చిందంటే, ఆయన గురించి ఇక్కడ విపులంగా మనకు లేదు, ఆయన వదిలినట్లుంటారు. నీ సహకారులనే మాట చెప్పారు. అందుకని నేను దీన్ని నొక్కి ఒక్క నుంచి ఇంగ్లీష్ బైబిల్ నుంచి, దౌ అండ్ దై ఫెలోస్, నీవును నీ సహకారులను సూచనలు కాదు. అయితే ఇప్పుడు యెహోషువను గురించి చూశాక సహకారుల గురించి కూడా మనము చూడవలసి ఉన్నాం. అయితే దానికంటే ముందుగా ఇంకా యెహోషువను గురించి మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. యెహోషువ ఇంకా ఎవరికి సూచన, ఇంకా ఎవరికి సూచన. ఇప్పుడు ఒక ప్రధాన యాజకుడు అనే ఆయన పాత నిబంధన కాలంలో మనం గమనించినట్లయితే ఇది కూడా పాత నిబంధనే. ఆ ప్రధాన యాజకుడు ప్రజలందరికీ సూచనగా ఉన్నాడు. హీ రిప్రజెంట్స్ ది నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, ఆల్ ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. కాబట్టి ప్రజల తరపున దేవుని యుద్ధకును, దేవుని తరపున ప్రజల యుద్ధకు వెళ్ళువాడు. కాబట్టి రెండవదిగా ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ ఇంకొక దానికి సూచన. అది ఎవరికి సూచన అంటే ఇశ్రాయేలీలందరికీ సూచన, ఇశ్రాయేల్ అందరికీ సూచన. కాబట్టి ఈ విషయం మనం మనసులో ఉంచుకోవాలి. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి. యెహోషువ ప్రధాన యాజకుడు, ఆ ప్రధాన యాజకుడు ఇశ్రాయేల్ అందరికీ సూచన. ఆ సందర్భంలో ఇశ్రాయేల్ గూర్చి నిర్గమాకాండం 19వ అధ్యాయంలో 5-6 వచనాలు మనం చూడాలి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా. ఎవరితో పలకాలి ఈ మాటలు? ఇశ్రాయేలీయులతో చెప్పాలి. కాబట్టి ప్రధాన యాజకుడైన యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ సూచిస్తూ ఉన్నాడని చెప్పినప్పుడు ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాలి. ఇక్కడ చెప్పాడు దేవుడు మోషేతో. ఏం చెప్పాడు అని అంటే, చెప్పు ఇశ్రాయేల్ అందరికీ ఏమని చెప్పు అనంటే 6వ వచనంలో, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను ఉందురు. కాబట్టి ప్రధాన యాజకుడైన యెహోషువ ఇశ్రాయేలీయులందరూ యాజకులు అన్న సంగతిని జ్ఞాపకము చేస్తున్నాడు. అందుకు సూచన. కాబట్టి ఇది రెండవ సూచన. యెహోషువను గురించి జ్ఞాపకం చేసి దేవుడే మోషేతో చెప్పాడు, ఈ జనం ఇశ్రాయేల్ ప్రజలందరూ నాకు యాజక రూపమైన రాజ్యంగా ఉండే ప్రీస్ట్లీ కింగ్డమ్ అని అన్నాడు. కొత్త నిబంధనలో ఇంతకుముందు కూడా జ్ఞాపకం చేశాను. మొదటి భాగం ధ్యానించేటప్పుడు పేతురు రాసిన పత్రిక, అంతకంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయానికి మనం వెళితే 6వ వచనంలో అక్కడ ఆయన మనల్ని ప్రేమించి తన రక్తం వల్ల మన పాపం నుంచి మనల్ని విమోచించి ఆయన తన తండ్రిన దేవునికి మనను యాజక రూపమైన రాజ్యముగా చేశాడు. ఈరోజు సంఘం గలతీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం ప్రకారం దేవుని ఇశ్రాయేలు ఇప్పుడు ప్రస్తుత కృపాయుగంలో ప్రభువైన దేవునికి యాజక రూపమైన రాజ్యం. నిర్గమా 19:6లో అబ్రాహాము సంతానమైన యాజకుల గురించి ఏం చెప్పాడు? ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనంలో
విమోచించబడిన సంఘమును దేవుని ప్రజలకు వచ్చి మాట్లాడుతూ మీరు నాకు యాజక రూపమైన రాజ్యం అని చెప్పాడు. సరే, ఇది రెండవ సూచన. యెహోషువ ఏం సూచించాడు అనే విషయాన్ని రెండవదిగా మీకు జ్ఞాపకం చేశాడు. ఒకవేళ ఈరోజు మనల గురించి ఇంకా మీరు ఏమైనా సందేహిస్తుంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో అక్కడ ఒక మాట అంటాడు, వారు మొదటి పునరుత్థానంలో పాల్గొల వారు ధన్యులను పరిశుద్ధులైందురు అని చెబుతూ వారు తండ్రి అయిన దేవునికి క్రీస్తుకుని ఏమై ఉంటారట, యాజకులై ఉంటారన్నాడు. సరే, చాలిక ఇక్కడ నుంచి మరి కొంచెం ముందుకు మనం వెళితే కనుక జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 4-5 వచనాలు ఇంతకుముందు మనం ధ్యానం చేశాము. అయితే తలంపు మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. యెహోషువ ఏం ధరించాడంటండి? చెప్పరే, ప్రధాన యాజకుడు యెహోషువ ఏం ధరించాడు? మలిన వస్త్రములను ధరించాడు. మలిన వస్త్రములు ధరించాడు యెహోషువ 3వ అధ్యాయంలో. అయితే మలిన వస్త్రములు ధరించిన యెహోషువ యాజకుడు మలిన వస్త్రం ధరించాడు. ఇప్పుడు ఈ యెహోషువ ప్రధాన యాజకుడు 3వ సాదృశ్యం చెప్తున్నాను నేను. ది థర్డ్ సైన్ విచ్ దిస్ జాషువా ది హై ప్రీస్ట్ గివ్స్ స్టాండ్స్ ఫార్ అనేది జ్ఞాపం చేస్తున్నాను. ఇందాక రెండవ సూచనకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు గూర్చి మనం చెప్పుకున్నాం కదా, యాజక రూపమైన రాజ్యం అని. అయితే ఇప్పుడు 3వ భాగానికి వచ్చినప్పుడు ఈ యెహోషువ మలిన వస్త్రము ధరించినటువంటి వ్యక్తిగా ఇశ్రాయేలీలను మలిన వస్త్రములు ధరించిన యాజక రూపమైన రాజ్యముగా జ్ఞాపకం చేస్తున్నాడు. అవును, మనకు తెలుసు. నిర్గమ 19వ అధ్యాయంలో 5-6 వచనాల్లో మోషేతో అన్నాడు, వారు గనా నా మాట వింటే వారు నాకు యాజక రూపమైన రాజ్యంగా ఉంటారు. విన్నారా వారు ఆ మాట? వినలేదు. మాటను ధిక్కరించారు, తృణీకరించారు. మాటను మీరారు, ఆజ్ఞ అతిక్రమించారు, పాపం చేశారు. ఇక మనకు తెలుసు ఇశ్రాయేలు గురించి నేను మీకు ఎక్కువ చెప్పలే. ఆయన రక్తం మా మీదను మా సంతానం మీదను ఉండును కాక అన్నారు. ఆనాటి నుంచి పాత నిబంధన నాటి నుంచి నేటి వరకు ది ఇజ్రాయెల్ నేషన్, ఇశ్రాయేలు జనాంగం మలిన వస్త్రములు ధరించిన యాజక రూపమైన రాజ్యముగా దేవుడు వారిని చూస్తూ ఉన్నాడు. ఈవెన్ టుడే గాడ్ సీస్ దెమ్ as a priesthood and kingdom, like Joshua, who wore the garments of defilement and uncleanness, unholiness. అలాంటి వారినిగా చూస్తున్నాడు. అవును, నిజమే. 3వదిగా మలిన వస్త్రములు ధరించిన యెహోషువ. ఆ యెహోషువ ఇశ్రాయేలు గూర్చి మనకు చూపించే 3వ సూచన చూచాడు. అయితే ఒక దినం వస్తుంది, అంతవరకు ఇశ్రాయేలు అలాగే ఉంటారు. నేను తర్వాత భాగంలో మనం వెళ్ళినప్పుడు చూస్తాము. దానియేలు చెప్పాడు, 9వ అధ్యాయం దానియేలు గ్రంథం 24వ వచనములో పాపములకును దోషములకును ప్రాయశ్చిత్తం చేస్తాడన్నాడు. అంతవరకు ఈ ఇశ్రాయేలీలు వారు ఎలాగున్నారు? పాప దోషములతో ఉన్నారు. మీకు ఇంకో సందర్భం మీరు ఇంట్రెస్టెడ్గా చూడాలి. ఏంటంటే ఆ విషయం కూడా ఒక్క వచనం జ్ఞాపం చేస్తాను నేను. ఈ ప్రత్యేకించి ఈ తలంపు మనం అర్థం చేసుకోవాలి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను, మీరు గమనించిన జాగ్రత్త. సియోనుకు చెబుతున్నాడు, అంటే టు ది నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఏమని చెబుతున్నాడు? సియోను లెమ్ము లెమ్ము,
నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను, అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండము చెరపట్టబడిన సీయోను కుమారి, నీ మెడకట్లు విప్పి వేసుకొనుము. చాలు. ఇక్కడ ఒక ముఖ్యమైన ధూళి దులుపుకొనుము యెరూషలేమా, సుందర వస్త్రములను ధరించుము ఓ సీయోను. కాబట్టి యెహోషువ మీద ఉన్న మనం చెప్పాం వస్త్రాల గురించి మాట్లాడుకున్నప్పుడు, దే ఆర్ ది గవర్నమెంట్స్ ఆఫ్ బ్యూటీ, గవర్నమెంట్స్ ఆఫ్ హోలీనెస్, గవర్నమెంట్స్ ఆఫ్ సర్వీస్ అనే 3 సంగతులు చెప్పాను నేను మీకు ఆల్రెడీ లాస్ట్ టైం. యాజకుల వస్త్రాలు ఏ వస్త్రములు? వారి అలంకారం కొరకు చేయమన్నాడు మోషేతోటి. యాజకుల కొరకు ఆ వస్త్రాలు ధరించి చేయమన్నప్పుడు ఏమని చెప్పాడు? అవి పవిత్రమైన వస్త్రములు అని చెప్పాడు, ప్రతిష్ఠిత వస్త్రములు. ఇంకోటి చెప్పాడు సేవా వస్త్రములు. మీకు రెఫరెన్స్లు కూడా చూపించాను లాస్ట్ టైంలో నేను మీకు. కాబట్టి ఈ ఇశ్రాయేలు జనాంగం యాజక రూపమైన రాజ్యం ఆ సుందర వస్త్రములు పోగొట్టుకున్నది. ధూళి పడింది, మహిళ అపవిత్ర పచ్చబడింది. అయితే ఒక టైం రాబోతుంది, ఈ యెహోషువ ఏం చేశాడు? దేవుడు ఈ ఇశ్రాయేలు విషయంలో అదే చేయబోతున్నాడు. అందుకే ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు. లెమ్ము, ధూళి దులుపుగా సుందర వస్త్రం ధరించు అని చెప్పడం మనం చూస్తాం. సరే, ఇప్పుడు ఈ తలంపులో 3 సంగతులు నేను మీకు చెప్పాను. కాబట్టి వీరు ఎవరుగా ఉన్నారట? సూచనలుగాను ఉన్నారు అని. ఏమిటికి సూచనలు అనే విషయాన్ని వచ్చి యెహోషువను ఆధారంగా చేసుకొని 3 తలంపులు నేను మీకు చెప్పాను. మళ్ళీ నేను రిపీట్ చేయను వాటిని. ఆ తర్వాత మనము ముందుకు వెళదాం. కాబట్టి యెహోషువ కానీ, యెహోషువ ఎదుట కూర్చున్న సహకారులు కానీ ఎందుకు సూచనలు అని. సరే, ఇప్పుడు మనం 8వ వచనానికి ఇంకా కాస్త ముందుకు వెళితే రండి దయచేసి. ఏం చెబుతున్నాడు ప్రభు అయిన దేవుడు ఈ యెహోషువతోనూ తన సహకారులతోనూ? నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఇప్పుడు ఏం చెబుతున్నాడు? ఆయన మాట ఏమిటి అని. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోవుచున్నాను అని. ఇక్కడ మనం తొందరపడాం, నెమ్మదిగానే ధ్యానం చేస్తూ పోతాం. ప్రభువైన దేవుడు యెహోషువతో అంటున్నాడు, తన ఎదుట కూర్చున్న సహకారులతో అంటున్నాడు, చిగురు అను నా సేవకుని నేను రప్పించు. చిగురు అనే సంగతి మనం ప్రక్కన పెడదాం. ఐ విల్ బ్రింగ్ ఫోర్త్ మై సర్వెంట్. నేను నా సేవకుని రప్పింతును అని ప్రభువైన దేవుడు ఆ ప్రధాన యాజకుడు యెహోషువకు తన సహకారులకు చెప్పాడు. అంటే ఎవరు ఆ సేవకుడు అనేది మనకందరికీ బాగానే తెలుసు. యెషయా గ్రంథంలో 42వ అధ్యాయంలో ప్రభువైన దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఈ మాట అంటాడు. 42వ అధ్యాయము యెషయా గ్రంథము అని 1వ వచనం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్ని జనులకు న్యాయము కనుపరచును. ఈ మాటల ద్వారా మనకు తేటగా అర్థమవుతుంది ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అని. యేసుక్రీస్తు వారు అని యెషయా గ్రంథంలో చాలా వాక్యాలు చూస్తాం. కనుక ప్రభు అయిన దేవుడు యెహోషువకును తన సహకారులకు చెప్పే మాట ఏంటంటే, ఐ విల్ బ్రింగ్ ఫోర్త్ మై సర్వెంట్. నేను నా సేవకుని నేను తీసుకొని వస్తాను అన్నా. ఇప్పుడు ఆ సేవకుడు ఎవరు నేను మీకు చెప్పాను. ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు.
ఆయనే చెప్పాడా ఏదైనా నేను సేవకునని? యేసుప్రభు వారు అవును చెప్పాడు. మత్తయి సువార్త 20 అధ్యాయం 28 మనం వస్తే కనుక, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టుటకును వచ్చాడు. ఐ యామ్ కమ్ టు మినిస్టర్. 13వ అధ్యాయం యోహాను సువార్తలో, యజమానుడని నేనే దాసునిగా మీకు సేవ చేస్తే నన్ను యజమానుడు అని చెప్పే దాసులేని మీరు ఆ ప్రకారము చేయాలని చెప్పాడు. ఊరికి 2 సందర్భాలు జ్ఞాపం చేశాను. కాబట్టి మనం అందరం సమ్మతిస్తాం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని దాసుడు అని, మై సర్వెంట్. సరే, ఇప్పుడు ఆయనను నేను తెస్తాను, ఐ విల్ బ్రింగ్ ఫోర్త్ మై సర్వెంట్ అన్నాడు కదా. అది ఏమిటి అనే విషయానికన్నా మనం వస్తే కనుక, మనకు 3 వాక్యాలు నేను మీకు జ్ఞాపం చేస్తాను. ఒకటి, గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నేను చెప్తాను, కానీ మీరు బైబిల్ తీసి చూస్తే మంచిది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకమునకు పలుకుతండి, మీరు పంపెను. కాబట్టి దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు. గాడ్ హ్యాస్ సెంట్ ఫోర్త్ హిస్ సన్ ఇంటూ దిస్ వరల్డ్. 2వ వాక్యం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. ఆయన లోకములోనికి ప్రవేశించినప్పుడు ఏమన్నాడు? ఆయన ఇలాగూ చెప్పుచున్నాడు. చాలంతే. ఏం చెప్పాడో కింద మీరు తర్వాత చూడండి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకంలోనికి ఎప్పుడు ప్రవేశించాడు? 4వ అధ్యాయం 4 గలతీలో ఆయన చెప్పాడు, కాలం పరిపూర్ణప్పుడు దేవుడు తన కుమారుని లోకాన్ని, ఆయన స్త్రీ యందు పుట్టి, అప్పుడు ఆయన లోకంలోనికి ప్రవేశించాడు శరీరం. అందుకే అన్నాడు ఆ భాగంలో హెబ్రీ 10వ అధ్యాయం, నీవు నాకు ఒక శరీరం అమర్చితివి. మంచిది. కాబట్టి ఇప్పుడు ఆల్ సెండ్ ఫోర్త్ మై సర్వెంట్, బ్రింగ్ ఫోర్త్ మై సర్వెంట్ అనే దానికి 2 వాక్యాలు చెప్పాడు. ఒకటి, దేవుడు ఒక నిర్ణయ కాలం వచ్చినప్పుడు కుమారుని లోకాన్ని పంపాడు. రెండవది, ఆయన లోకంలో ప్రవేశించినప్పుడు నీవు నాకు ఒక శరీరమును శరీరధారిగా లోకానికి ఎత్తించాడు. అయితే ఇప్పుడు 3వది మరొక మాట మీకు జ్ఞాపం చేయాలి. రెఫరెన్స్, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2 దయచేసి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. రోమా పత్రిక 10వ అధ్యాయము 6, 7 వచనాలు నేను చదువుతున్నాను, మీరు గమనించండి. విశ్వాస మూలముగు నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును దేనికి? అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు. విన్నారుగా, ఎవరు పంపిస్తే వచ్చాడు ఆయన కిందికి? ఇందాక నేను రెఫరెన్స్లతో కూడా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత, లేక ఎవడు అగాధములోనికి దిగిపోను అనగా క్రీస్తును మృతుల్లోని పైకి తెచ్చుటకు. ఎవరు దిగిపోతారు అగాధంలోనికి? ఎవరు దిగిపోలేదు. అయితే జీవాధిపతిని మీరు సిలువ చంపారు, దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపాడు. సో ఇది దేవుడే. గలతీ 4:4 ప్రకారం కాలం పరిపూర్ణమైన కుమారుని పంపాడు. జకరియా 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఆయన స్త్రీ యందు జన్మించి శరీరధారిగా లోకంలో ప్రవేశించాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుంచి. అంతేకాదు, ఆ ప్రభువైన క్రీస్తు శిలువలో తన ప్రాణం ఇచ్చి తనపై సమాధి చేయబడినప్పుడు దేవుడు తన కుమారుని క్రీస్తుని మృతుల్లోంచి తిరిగి పైకి తీసుకొని వచ్చాడు. అందుకని ఇంకో మాట చెబితే, యోహాను సువార్త 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 18వ వచనం అనుకుంటాడు, విల్ బ్రింగ్ ఫోర్త్ మై సర్వెంట్. ఒకటి, మై సర్వెంట్ అండ్ ఐ విల్ బ్రింగ్ ఫోర్త్ మై సర్వెంట్
అనే విషయాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ప్రభువైన దేవుడు తన కుమారుని ఇలాగా జకరియా 3వ అధ్యాయం 8వ వచనంలో ఐ విల్ బ్రింగ్ ఫోర్త్ మై సర్వెంట్ అని చెప్పినట్లు ఆయన పంపించాడన్న సంగతిని 3 వాక్య భాగాల వెలుగులో మనం చూసినప్పుడు ఎక్కడికి పంపాడు ఆయన్ను? 2 వాక్యాలు నేను జ్ఞాపం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఆయన తన స్వజనుల యొద్దకు వచ్చెను. స్వజనుల యొద్దకు పంపబడ్డాడు. ఇంకా సూటిగా మనం చూస్తే అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వాని దుష్టత్వం నుంచి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపాడు. ఉందా మొదట అనే మాట? ఉంది. మొదట మీ వద్దకు పంపాడు. అయితే వారు ఏం చేశారంటండి? వారు ఆయనను తృణీకరించారు. యోహాను సువార్త 1:11 ఆయన తన స్వజనుల యొద్దకు వచ్చెను, కానీ వారు ఆయనను ఏం చేశారంటే చెప్పండి? తృణీకరించారు. ఇది జరిగింది. సరే, ఇప్పుడు జకరియా 3వ అధ్యాయంలో ఇదంతా మనం చెప్పుకుంటున్నాం కదా. మీరు భవిష్యత్తును ఎప్పుడు దృష్టిలో ఉంచుకుంటుండాలి. అయితే ఒక దినం రాబోతుంది, తండ్రిని దేవుడు మళ్ళీ తన కుమారుని పంపబోతున్నాడు. ఒక దినం రాబోతుంది, ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రిని దేవుడు తన ప్రజల దగ్గర పంపబోతున్నాడు. ఆ దినం వచ్చినప్పుడు ముందేమో తృణీకరించిన వారు ఇప్పుడేమో ఏం చేయబోతున్నారట? అంగీకరిస్తారు. సరే, అది ఉంచుకోండి. మళ్ళీ జకరియా గ్రంథం 3వ అధ్యాయం. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. ఆ మధ్యలో చివరి భాగం. చిగురు అను నా సేవకుడు. ఇప్పుడు తండ్రిన దేవుడే తన కుమారుడు యేసుక్రీస్తు వారిని గురించి, సేవకుని గురించి మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడాడు అనే విషయాన్ని కన్నా మనం ఇక్కడికి వస్తే కనుక ఏమంటున్నాడండి? చిగురు అను నా సేవకుని. చిగురు అని. కాబట్టి ఆ సేవకునికి చిగురు అనే పేరు లేక చిగురు అనే బిరుదును ఇక్కడ మనము చూస్తాము అని. ఈ విషయానికి వచ్చి మనం పాత నిబంధన ప్రవక్తలు ఇంకా కొంతమంది కూడా దేవుడు చెప్పాడు, వారు మాట్లాడారు. యెషయా గ్రంథం 4వ అధ్యాయం రండి దయచేసి. యెషయా గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. 2వ వచనం కాదు, 1, 2 చదవడం అర్థవంతంగా ఉంటుంది. మీరు తర్వాత కూడా తలంచచ్చు. ఆ దినమున, నేను ఇందాక ఒక దినాన్ని అన్నాను కదా భవిష్యత్తులో. అవును, ఇది కూడా ఆ దినా సమయం. 7 స్త్రీలు. సరే, మిగిలిందంతా మనకు వద్దు, ఇక తర్వాత వస్తుంది ఆ పదం. ఇంకో వచనం ఇంకో సందర్భంలో వస్తుంది. 2వ వచనం. ఆ దినమున యెహోవా చిగురు. యెహోవా చిగురు అంటే ది బ్రాంచ్ ఆఫ్ ది లార్డ్. యెహోవా చిగురు. చిగురు అను నా అన్నాడు కదా. కాబట్టి ప్రవక్త యెషయా కూడా ఆ చిగురు యెహోవా యొక్క చిగురు అని తాను మాట్లాడడం ఇక్కడ స్పష్టంగా మనం చూస్తాం. ఆయన తెప్పించాడు మహిమయు భూషణం ఇశ్రాయేలులో సరిగా ఆ విషయానికి వచ్చి మనం ఇప్పుడే చెప్పాం కనుక ఇప్పుడు ఈ ప్రభువైన యేసుక్రీస్తు అనే దేవుని సేవకుడు, ఆయనకుడు చిగురుగా చెప్పబడినట్లు మనము చూస్తాము అని. అయితే ఇంకా నేను 2-3 రెఫరెన్స్లు మీకు జ్ఞాపం చేయడం మంచిది. యెషయా గ్రంథంలోనే 11వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఈ మాటను మనం చూస్తాం. 11వ అధ్యాయం 1వ వచనం. యెషై మొద్దు నుండి చిగురు పుట్టును. యెషై మొద్దు నుండి ఏం పుడుతుందంటండి? చిగురు. కాబట్టి చిగురు అని అన్నప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మీరు గుర్తుంచుకోవాలి. చిగురు అంటే ఒకటే కదా, ఇన్ని రెఫరెన్స్లు ఎందుకని మీరు అనుకోవద్దు. ఇది యెహోవా చిగురు, ది బ్రాంచ్ ఆఫ్ ది లార్డ్. అందుకు
యెషయా 4వ అధ్యాయం 2వ వచనం చెప్పాను. తర్వాత ఇప్పుడు 11వ అధ్యాయం 1వ వచనానికి వచ్చినప్పుడు యెషయా మొద్దు నుండి చిగురు అంటే ఈయన ఆరిజన్ గురించి మనం చూస్తాం. ఈ చిగురు యెషయా మొద్దు నుంచి, యెషయాలోంచి ఇంకొకరిలోంచి ఇంకొకరిలోంచి ఇలాగా వచ్చాడు ఈ చిగురు. కాబట్టి దానికంటే ముందు ఒక మొద్దు ఉంది. కాబట్టి దాని గురించి మనం ఆ యెషయా అని చెప్పినప్పుడు యెషయా కాదండి, యెషయా అది వేరే, ఆ రూతు గ్రంథంలో ఉండే యెషయా. సరే, అందుకని ఈ వచనం మీకు నేను జ్ఞాపం చేశాను. అయితే ఇంకో వచనం జ్ఞాపం చేస్తున్నాను. యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం నేను చదువుతాను. యెహోవా ఇలాగూ ఆజ్ఞయిస్తున్నాడు, రాబో దినములో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదను. ఎప్పుడంటండి? మళ్ళీ గమనించండి, అయిపోలే, ఇది అయిపోలే. ఆ దినమున అది రాబోదు. ఇది ఇంకా ప్రాఫెసీ, ఇది ఇంకా ఫుల్ఫిల్ కాలే. రాబో దినముల్లో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించాను. కాబట్టి ఈ చిగురుకు ఇంకో మాట, ఒకటేమో యెహోవా చిగురు, రెండవదేమో యెషయా మొదలు నుంచి వచ్చిన చిగురు, మూడవదేమో ఇక్కడ దావీదునకు నీతి చిగురు, ది బ్రాంచ్ ఆఫ్ రైచియస్నెస్ అనేది మనము ఇక్కడ ఆ చిగురును గురించి మనము చూస్తాం. ఇలాంటి మాటే 15వ వచనంలో కూడా మనకు అర్థమవుతుంది. 5వ వచనంలో చాలు మనకి ఎక్కువ రెఫరెన్సులు ఇంకా వద్దు. కాబట్టి 23వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఉందండి ఆ మాట. ఓకే, సరే. కాబట్టి ఇక్కడ ది బ్రాంచ్ ఆఫ్ రైచియస్నెస్ అనేది మనం చూస్తాము. 3 మాటలు మనం చెప్పుకున్నాము. అయితే ఇంకొక వచనానికి మనం వెళ్తాం. ఆ వచనంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయం. నో టాకింగ్ ప్లీజ్. హలో, నో టాకింగ్, నో సౌండ్. కీప్ డిస్టెన్స్ విత్ ఈచ్ అదర్. కమాన్, హలో, కీప్ డిస్టెన్స్. జరగాలి. బిగ్ బాయ్, కీప్ డిస్టెన్స్. కనుక ఇప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనానికి వస్తే అక్కడ ఏమని రాయబడింది ఏంటంటే, ఎండిన భూమిలో లేత మొక్కవలే అని. ఇక్కడ మీకు ఈ చిగురును గురించి జ్ఞాపం చేసే మాట ఏంటంటే, ఇది లేత మొక్క. లేత మొక్క అనేది ఏం చూపిస్తుంది చెప్పండి? సరే, ప్లాంట్ అనేది ఇప్పుడు జ్ఞాపం చేస్తున్నాను. చిగురే కాదు, కొంచెం పెరిగినట్టుగా కనపడుతుంది. అయితే స్టిల్ ఇట్ ఈజ్ లేత మొక్క అని అన్నప్పుడు ఇవి బిగినింగ్ను మనకు చూపిస్తుంది. ఒక చెట్టును, ఒక విత్తనము మనం వేసినప్పుడు అది మొలకెత్తితే, అది చిగురిస్తే అది ఆ ప్లాంట్ యొక్క ప్రారంభం. అది ఆ ప్లాంట్ యొక్క ప్రారంభం. అవును, తండ్రి అయిన దేవుడు తన కుమారుని క్రీస్తు లోకాన్ని పంపించినప్పుడు జస్ట్ లైక్ ఏ ప్లాంట్, అలాగ పంపబోతున్నప్పుడు భవిష్యత్తులో ప్లాంట్ అని చెప్పాడు గతానికి వచ్చి. అయితే ఇప్పుడు ఈ ప్లాంట్ అనేది ఏం చూపిస్తుందంటే, ఒక రీతిగా ఇప్పటికే నెరవేర్చబడిన ప్రవచనాలుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లోకరక్షణ కొరకై తాను కార్యము ఆరంభించినటువంటి ఒక చిన్న చిగురు మొక్క, ప్లాంట్, ఆయన చేశాడు ఆ పని. అయితే ఇక్కడ ఒక మాట చెబుతున్నాను, దయచేసి అదే ప్రాముఖ్యం తలంపు మీరు గమనిస్తున్నారు.
ఈయన ఒక గోధుమ గింజలాగా భూమిలో పడి ఆయన మొలిచిన మొక్క. ఆ తర్వాత ఏమైంది? విస్తారమైన ఫలం తీసుకోవచ్చు. అంటే అర్థం ఏంటండి? దిస్ ప్లాంట్ హ్యాస్ గ్రోన్ అప్ యాజ్ ఏ ట్రీ విచ్ బ్రింగ్స్ ఫ్రూట్. కాబట్టి ఈ మొక్క విస్తారమైన ఫలం తెచ్చిన ఒక చెట్టుగా ఎదిగింది. యేసయ్య అన్నాడు యోహాను సువార్త 15లో, నేను ద్రాక్షావళిని, మీరు తీగలు, మీరు బహుగా ఫలించండి. ఇది జరిగిపోయినటువంటిది, జరుగుతూ ఉన్నటువంటి సంగతి. అయితే ఇప్పుడు మనం జకర్యా గ్రంథంలో ధ్యానం చేసేది ఈ విషయం ఏంటంటే, ఇది భవిష్యత్తును కూర్చున్నటువంటి సంగతి. ఆ విషయానికి వచ్చినప్పుడు దేవుడు జకర్యాకు తెలియపరుస్తున్నాడు, ఇదిగో చూడు, జకర్యా ద్వారా యెహోషువ చెబుతున్నాడు, ఇదిగో చూడు, నేను చిగురును తీసుకొని వస్తాను అని. ఆ చిగురును గురించి మళ్ళీ కొన్ని తలపులు మనం చెప్పుకుంటూ వచ్చాము. అయితే అది చిగురుగానే ఉండదు, అది చివరికి ఒక పెద్ద చెట్టుగా ఉంటుంది అని. ఇది మీరు అర్థం చేసుకోవడానికి వాస్తవంగా డైరెక్ట్ రెలవెంట్ రెఫరెన్స్ కాదు, కానీ అంటే ప్రత్యక్షంగా సంబంధిత వాక్యం కాదు, కానీ అక్కడ మీనింగ్ వేరేగా ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం నిజంగానే మనకు అర్థం అవుతుంది అక్కడ. అది ఎక్కడంటే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం, దయచేసి 22వ వచనం. ఇది నెబుకద్నెజరును గూర్చి తనకు ఒక కల వస్తే ఆ కల భావము దానియేలు చెప్పిన సందర్భం ఇది. 4వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనం, పెద్ద చెట్టును కూర్చున్నటువంటి ఒక దర్శనం. 20వ వచనం, సూచన చెట్టు వృద్ధి నుండి బ్రహ్మాండమైనదాయను. ఆ బ్రహ్మాండమైనది ఏదో కాదు, ఆ నెబుకద్నెజరే. 22వ వచనం, రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుతున్నది, నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి, నీ ప్రభావము వృద్ధి ఉంది, ఆకాశమంత ఎత్తు ఆయను. చివరి భాగం చాలా ప్రాముఖ్యమైనది. నా బైబిల్లో నేను అండర్లైన్ కూడా చేసుకున్నాను, ఒక చుక్క కూడా పెట్టుకున్నాను ఆడ. ఏంటంటే, నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి. ఈయన కేవలం మనిషి మాత్రుడు నెబుకద్నెజరు, ఆయనకు ఒక బ్రహ్మాండమైన చెట్టుగా చెప్పబడ్డాడు. ఆ తర్వాత మహాప్రభావంతో వృద్ధి పొందాడు, ఆకాశమంత ఎత్తుగా. ఆయన ప్రభుత్వాన్ని గురించి మాట్లాడుతూ లోకమంతటా వ్యాపించున్నది. అయితే ఆ దినములలో ఈ ప్లాంట్గా, చిగురుగా, ప్లాంట్గా ఉన్న ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పటికి పంపబడమే కాదు, సంఘాన్ని గూర్చి తలపు అన్వయించవచ్చు. అయితే భవిష్యత్తులో ప్రభువైన దేవుడు ఇశ్రాయేలు కొరక ఈ బ్రాంచ్ను పుట్టించబోతున్నాడు. ఇందాక అదే అన్నాం, దావీదులో నుంచి ఒక చిగురు పుట్టుతాడు, నేను పుట్టిస్తాను. దిస్ ఈజ్ ది ప్రాఫెసీ యెట్ టు బి ఫుల్ఫిల్డ్. అది జకర్యా 3వ అధ్యాయం 8వ వచనంలో. ఆయన పుట్టినప్పుడు ఇశ్రాయేలు కొరకై ఆయన మరలా వారికి ప్రత్యక్షమై, అప్పుడు ఇశ్రాయేలు జనాంగం, అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు వారి రాజ్యం ప్రపంచమంతా విస్తరించే నిండుతుంది. దీనికి 2వ అధ్యాయంలో ఒక తలంపు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మీరు తీయకపోయిన పర్లేదు. చేతి సహాయం లేక పర్వతం నుంచి ఊడిపడిన ఒక రాయి. ఆ రాయి ఎవరు? అది క్రీస్తుని కాదు, అది క్రీస్తు యేసు ప్రభువుని రాజ్యాన్ని మనకు చూపిస్తుంది. ఇది జరగబోతుంది అని. అందుకనే ఇప్పుడు ఈ బ్రాంచ్ను గురించి మనం చెప్పుకున్నాము, అంతవరకు చాలు. కానీ ముందుగానేమో నేను నా సేవకుని తెస్తాను, తర్వాత రెండవదిగానేమో నా సేవకుడు చిగురు, ఆ చిగురును గురించి కొన్ని తలంపులు మనం చూస్తూ వచ్చాము. అయితే ఇది ఒకప్పుడు బిగినింగ్,
అయితే ఇప్పుడు దాదాపు 2025 సంవత్సరాలు అయిపోయినాయి. ఇది లోకంలో మానవాళ్ళందరి రక్షణ కొరకాయి. ఈరోజు సంఘం ఒక మహావృక్షంలాగా ఎదిగింది. అవును, నిజమే. అయితే ఇంకోసారి దావీదు ఆ సంతానమైన ప్రభువైన క్రీస్తుని ప్రభువైన దేవుడు రప్పించబోతున్నాడు. ఒకప్పుడు పంపించినప్పుడు ఇశ్రాయేలు కాదని నిరాకరించారు. అయితే మళ్ళీ ఆయన్ని పంపించినప్పుడు, మళ్ళీ పుట్టడం అనేది కాదు, మళ్ళీ ఆయన్ని పంపించినప్పుడు ఆ చిగురు ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారు అంగీకరిస్తారు. ఆ రోజు ఆ ఇశ్రాయేలు జనాంగం వారికి కూడా దేవుని వాక్యంలో కొన్ని చెట్లు సాదృశ్యంగా చెప్పబడ్డాయి. అందులో ముఖ్యమైన చెట్లు ద్రాక్షల చెట్టు, అంజూరపు చెట్టు, ఒలివ చెట్లు. అంతేకాదు ఇంకా కొన్ని చెట్లు కూడా మనం చూస్తాం. అట్లు ఇశ్రాయేలు జనాంగం మళ్ళీ అలాగా. అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు వారికి రాజ్య ప్రభావం లోకమంతా కూడా వ్యాపించబోయే దినం అది. కాబట్టి ఇది ఇంకా నెరవేరవస్తుంది. ఆ మొక్కను కూర్చి అంతవరకే చాలు. ఇక అక్కడి నుంచి మరొక తలంపుకు మనం వెళ్తాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 2 దయచేసి 9వ వచనానికి వద్దాం. ఇప్పుడు జకర్యా 3:9. యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తేరి చూడుడి. యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తేరి చూడుడి. నేను చెబుతుంటాను, మళ్ళీ చెబుతున్నాను, మీలో ఇంగ్లీష్ వచ్చేవాళ్ళు లేకపోతే అంతో ఇంతో వచ్చేవాళ్ళు కూడా ఇంగ్లీష్ బాగా ప్రాక్టీస్ చేసుకోండి. చదువుకోవడం, అర్థం చేసుకోవడం, మాట్లాడడం కూడా చేసుకోండి. ఎందుకు అనంటే బైబిల్ అర్థం చేసుకోవడానికి తెలుగు భాష కంటే ఇంగ్లీష్ భాష చాలా చక్కగా దోహదపడుతుంది అని. అంతేకాదు ఇంకా అక్కడి నుంచి ఇంకా కొన్ని భాషలు ఉన్నాయి. మెయిన్గా అయితే గ్రీక్ ఒకటి, అసలు ఇంకా ఇంపార్టెంట్ పునాదిగా అయితే హీబ్రూ లాంగ్వేజ్ ఈజ్ ఎ వెరీ రిచ్ అండ్ రిచెస్ట్ లాంగ్వేజ్ అమాంగ్ ది లాంగ్వేజెస్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఉండే భాషలన్నింటిలో కల్లా హీబ్రూ భాష ఎంతో ఐశ్వర్యవంతమైన భాష. మనకు పరిస్థితి లేదు హీబ్రూ భాష నేర్చుకునే పరిస్థితి, కానీ నేర్చుకోవచ్చు. కొంతమంది యవనస్తులు ఉన్నారు ఇక్కడ, ఆ వయసులో నేర్చుకోగల స్తోమత వాళ్ళు ఉన్నారు. సరే, అందుకని ఇక్కడ కూడా ఇంగ్లీష్ బైబిల్లోంచి ఒక మాట నేను కోట్ చేయాలి. 3వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి అని. ఎంత సులభంగా చెప్పాడు, ఎంత పైకి చెప్పాడు, పైన ఉన్నది. అయితే యెహోషువ ఎదుటంటే ఈయన రాయి పెట్టాడంట, రాయి ఉంచాడట. అయితే ఇంగ్లీష్ బైబిల్లో అలాగా లేదు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమైందంటే, ది స్టోన్ ఐ హ్యావ్ లేడ్ బిఫోర్ జాషువా, ది స్టోన్ ఐ హ్యావ్ లేడ్. ఆ లేడ్ అనే పదం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అనంటే బైబిల్లో ఈ రాతిని గురించి మనం కొన్ని సందర్భాలు చూస్తే ఆ పదం వాడాడు, లేడ్ అనే పదం వాడాడు. అందుకనే ఇప్పుడు ఈ 3వ తలంపులో నేను ఈ స్టోన్ను గురించి, రాతిని గురించి మీతో మాట్లాడాల్సి ఉంటుంది అని. ఇప్పుడు బిహోల్డ్ ది స్టోన్ ఐ హ్యావ్ లేడ్ బిఫోర్ జాషువా. యెహోషువ ఎదుట నేను వేసినటువంటి రాయి. ఎవరు చేసే దాంట్లో ఉంచడం కాదు, రాయిని వేసేసాడు. ఇప్పుడు ఈ భాగంలో మనం గమనించినప్పుడు జాషువా, ఇందాకనే నేను మీకు చెప్పా, ఇశ్రాయేలుకు సాదృశ్యమని. అందుకని యెహోషువ నీకును నీ సహకారులకు నేను చెబుతున్నా, మీ ముందు నేను ఒక రాతిని వేశాను, మీరు ఆ రాతిని చూడండి. బిహోల్డ్, ఇక్కడ ఉందా,
9వ వచనంలో నేను ఉంచిన రాతిని తెలుగులో చూడడానికి మాత్రం బాగుంది, తేరి చూడండి. సో బిహోల్డ్ ది స్టోన్ విచ్ ఐ హ్యావ్ లేడ్ బిఫోర్ యూ జాషువా అండ్ యువర్ ఫెలోస్. బిహోల్డ్, తేరి చూడండి. ఈరోజు ఆ రాతిని మనము తేరి చూడవలసిన వారంగా ఉన్నాము అని. ఇప్పుడు ఉంచిన అనే దానికి, వేసిన అనే దానికి వ్యత్యాసం ఏమిటి? ఈ తలంపు మనం అర్థం చేసుకోవాలంటే అది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటే. అందుకని నేను క్రొత్త నిబంధనలో ఒక వచనం మీకు జ్ఞాపం చేస్తున్నాను. అది మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనం. అట్లా నేను కొన్ని వాక్యాలు జ్ఞాపం చేస్తాను, దయచేసి గమనించండి. 21వ అధ్యాయము మత్తయి సువార్త 42వ వచనం. మరియు యేసు వారిని చూసి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభువు వలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యమను మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు ఏ రాయి ఏంటండి? తలరాయి. ఈ రాయిని గురించి మీరు కొన్ని పదాలు ఉన్నాయి బైబిల్లో, నేను ఊరికి చెబుతున్నాను. ఇక్కడేమో తలరాయి, అలాగే ఎఫెసీ పత్రికలో కూడా తలరాయి అని మనం చూస్తాము. 28వ అధ్యాయం యెషయాలో పునాది రాయి, 1 పేతురు 2 పునాది రాయి, అమూల్యమైన తలరాయి అని మనం చూస్తాము. ఇలాగా రాయిని గురించి కూడా మీరు కొన్ని పదాలు తర్వాత మీరు చూడండి. అది ఇప్పుడు ప్రాముఖ్యమైన తలంపుకొద్దాం. నేను ఉంచాను కాదు, నేను వేశాను యెహోషువా, నీ ముందు వేశాను, నీ ప్రజలైన ఇశ్రాయేలు అందరి ముందు వేశాను. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. రండి దయచేసి, తప్పకుండా ఆ వచనానికి మనం రావాలి. 28వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథం, యెషయా 28వ అధ్యాయము 16వ వచనం. 28:16. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడి రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరు. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. కాబట్టి ఇప్పుడు ఈ రాతిని గూర్చి నేను మీకు జ్ఞాపం చేస్తే, ఈ రాయి పునాది రాయి అని మనకు తేటగా చెప్పబడింది అని. ప్రభువైన దేవుడు ఈ రాతిని వేశాడు. అయితే ఈ రాతిని ఇశ్రాయేల్ మధ్యనే వేశాడు. ఇప్పుడే కాదు, భవిష్యత్తు కాదు, ముందు వెనక్కి చూసినా కూడా. అయితే ఇల్లు కట్టేటటువంటి వారు దేవుడు చెప్పాడు, ఇదిగో పునాది రాయి, కాబట్టి మీరు ఇల్లు కట్టండి దీని మీద. అంటే ఇల్లు కట్టేవారు యూదా జనాంగం ఈ రాయిని ఏం చేశారంటండి? తృణీకరించారు. దే హ్యావ్ రిజెక్టెడ్ ది స్టోన్ విచ్ గాడ్ హ్యాత్ లేడ్ బిఫోర్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు ముందు ఇదిగో ఈ రాతిని నేను మీ ముందు పునాది రాతిగా వేస్తున్నాను, కాబట్టి ఇప్పుడు మీరు ఇల్లు కట్టండి అని అంటే వాళ్ళ రాతిని తృణీకరించారు. ఇది జరిగితే అంతటితో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు ఊరుకుండడంలే. అందుకని ఇంకొక వచనం జ్ఞాపం చేస్తా. 118వ కీర్తన గ్రంథం, రండి దయచేసి. 118వ కీర్తన గ్రంథం 22వ వచనం. ఈ మాట చాలా ఆశ్చర్యం మనకి. ఇక్కడ చాలామంది దీన్ని అర్థం చేసుకోకుండానే వాడుతూ ఉంటారు ఈ వాక్యాన్ని. విశేషంగా పెళ్లికారుల మీద చూస్తూ ఉంటాం. ఇది మంచిదే ఒకవేళ వాళ్ళు అర్థవంతంగా కన్నా ఈ రెఫరెన్స్ చేసి ఉంటే. 118వ కీర్తన 22వ వచనం. 22.
ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదు. 3 వాక్యాలు ప్రాముఖ్యమే. కాబట్టి వేస్తే వాళ్ళు ఏం చేశారంట? నిషేధించారు. అయితే ప్రభువైన దేవుడు మళ్ళీ ఏం చేయబోతున్నాడు? అది మూలకు తలరాయిగా వేయబోతున్నాడు. ఇది ఎవరి వల్ల కలిగింది? మనుషులు విసర్జించారు, కానీ దేవుని చేత ఏర్పరచబడింది. అది 1 పేతురు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తర్వాత ఎప్పుడు జరగబోతుంది? యెహోవా ఏర్పాటు చేసిన దినం ఒకటి ఉంది. అంటే ఇది భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉంది. అందుకని ఒక దినం రాబోతుంది, తండ్రి అయిన దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు వారిని ఆయన ఇశ్రాయేలు మధ్యకు మళ్ళీ ప్రత్యక్షపరచబోతున్నాడు. అది ఎప్పుడు? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రమైన చూచును, ఆయన పొడిచిన వారందరూ ఆయన్ను చూస్తారు. అయితే మనకొస్తే, నెరవేర్పుకు మనం వస్తే కనుక యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనానికి వస్తే, ఆ వాక్యము శరీరధారి కృపాసత్యముడుగా మన మధ్య లోకంలో ప్రత్యక్షమైనాడు ప్రభువైన క్రీస్తు 2025 సంవత్సరాల క్రితం. ఆ రోజే ఆయన వేస్తే ఇశ్రాయేలు విసర్జించారు, అన్యులు అంగీకరించారు. అయితే దేవుడు ఇశ్రాయేలును పూర్తిగా విసర్జించలేదే. ఆయన ఏర్పాట్లు ఉన్నారు. తరతరాలు కొని వారి గురించి వాగ్దానం ఉంటుంది. అందుకనే వారిని కాదనలేడు ఆయన. అందుకని మళ్ళీ భవిష్యత్తులో ఈ రాయిని మళ్ళీ సియోన్లో వేయబోతున్నాడు పునాదిగా. జీసస్ ఈజ్ గోయింగ్ టు అపియర్ టు ది నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. అదే ప్రకటన 1:7లో మనం చదువుకున్నాం. ప్రత్యక్షం అవుతాడు. ఆయన పొడిచిన వారు ఆయన చూస్తారు. ఈ జకర్యా దాని గురించి చెబుతాడు. మనం భవిష్యత్తులో వస్తాం. ఇంకా అప్పుడు వారు ఆయన్ను అంగీకరిస్తారన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి వారు విసర్జించినప్పటికీ ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. కాబట్టి ఒక దినం రాబోతుంది, ప్రభు అయిన దేవుడు ఆ కార్యమును ఆయన చేయబోతున్నాడు. అది మన కన్నులకు ఎలాగుందంటండి? ఆశ్చర్యముగా ఉంది అనే మాట ఇక్కడ మనం చూస్తాం. సరే, ఇప్పటికే మన టైం పూర్తయింది. ఇక్కడే మనం ఆపడం మంచిదేమో అనుకుంటున్నాను కూడా. అదే మీ ధ్యానం కొరకై నేను జస్ట్ 4వ తలంపు ఒకటి అట్లా జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. ఏ పెద్దగా వ్యాఖ్యానం ఏం చేసుకో రండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం. వచ్చే వారానికి మీరు కాస్త దాని మీద తలంచండి. 3వ అధ్యాయము, జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ ఎదుట నేను వేసిన పునాది రాతిని, అంటే ఇశ్రాయేలీయుల ఎదుట. ఆ విషయాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాము. ఇప్పుడు ఆ రాతిని గురించి 9వ వచనం 2వ పంక్తిలో, ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి. ఆ రాతికి ఎన్ని నేత్రాలు ఉన్నాయంట? అపాన్ ది స్టోన్ షల్ బి 7 ఐస్. కాబట్టి ఆ రాతికి 7 కన్నులు కనపడుతున్నాయి. సరే, ఇప్పుడు మనం దీన్ని ధ్యానం చేయలేం కనుక ఇప్పుడు మనం తలంచిన సంగతులు మన మనసు మీరు ధ్యానం చేసి తలంచండి. దాని గురించి నెక్స్ట్ మరి స్టడీలో మనం వస్తాం. కాబట్టి సాయంకాలం జస్ట్ ఒకసారి జ్ఞాపం చేస్తున్నాను రివిజన్ లాగా. 8వ వచనంలో యెహోషువకు తన సహకారులకు దేవుడిచ్చిన మాట, కాబట్టి మీరు సూచనలుగా ఉన్నారు అని. కాబట్టి యెహోషువ దేనికి సూచన, ఇశ్రాయేలు ఆ సహకారులు దేనికి సూచన అనేది 3 సంగతులు నేను మీకు జ్ఞాపం చేశాను. అది మొదటి తలంపుగా జ్ఞాపం చేశాను. రెండవదిగా మనం చూసాం
దేవుడు నా సేవకుడని సేవకుని గురించి మాట్లాడినటువంటి మాట మనం చూచాము. ఆ సేవకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి అని. ఇప్పటికే కాదు, ఆయన సేవ చేశాడు. అయితే ఇంకా ఆయన చేయవలసింది అది విశేషంగా ఇశ్రాయేలు గురించి. అందుకని రెండవ తలంపు నా సేవకుడు అని. తర్వాత మూడవ తలంపు మనం చూచాం 8వ వచనంలో, ఆ సేవకునికి చిగురు, యెహోవా చిగురు అను సేవకుడు. 4వ అధ్యాయ యెషయా-గ్రంథం 2వ వచనం నుంచి మనం చూసాం. అది కూడా ఏమని చెప్పుకున్నాము అంటే బిగినింగ్, ప్రారంభం అని చెప్పుకున్నాం. నిజమే, చరిత్రకు వెళితేనేమో ప్రారంభించాడు. కాబట్టి వెరీ ఫ్యూ పీపుల్ వచ్చారు, కొంతమంది. ఆ తర్వాత ఈరోజు చూస్తే ఇది ప్లాంట్ కాదు, ఇది మహావృక్షంగా పెరిగిపోయింది. సంఘము క్రీస్తు వేరుగా లేరు. బైబిల్లో మనం మాట చూస్తాం. కాబట్టి ఆ వృక్షాన్ని గురించి మనం చూసాం. భవిష్యత్తులో కూడా అలాగే ఉండబోతుంది. ఇశ్రాయేలు శేషం రక్షించబడతారు అన్నాడు. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రభువైన క్రీస్తు ఆయన రాజ్యాన్ని భూలోకమంతా ఎలాగ వ్యాపింపజేయబోతున్నాడు అనే తలంపు మనము అక్కడ చూచాము. తర్వాత 4వ తలంపు మనం చూచాం. ఆయన్ని గూర్చి, నేను ఒక రాతిని వేశాను ఇశ్రాయేలు ఎదుట, సియోనులో వేశా, యెహోషువ ఎదుట, సహకారుల ఎదుట నేను ఆ రాతిని వేశాను. కాబట్టి ఆ రాయి కూడా, అది కూడా ప్రారంభమే ఒకప్పుడు, అది పునాది రాయి. కాబట్టి ఫౌండేషన్ స్టోన్ ఈజ్ లెయిడ్ బై గాడ్, దట్ ఈస్ ది క్రైస్ట్, పునాది రాయి అని 2025 సంవత్సరాల క్రితమే తండ్రి అని దేవుడు పంపించాడు. అందుకనే పౌలు అపోస్తలుడు 1 కొరింథీ 3వ అధ్యాయం 11వ వచనంలో ఆ పునాది యేసుక్రీస్తే అన్నాడు. కాబట్టి ఈరోజు సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన మరణ భూస్థాపన పునరుత్థానములే పునాది. లేకపోతే సంఘం అనే దానికి ఉనికి ఎంత మాత్రంలో ఉండదు. అయితే మన కన్నులకు ఆశ్చర్యం ఏంటంటే, వారు తృణీకరించారు, కానీ అయితే ప్రభువైన దేవుడు మరలా వేయబోతున్నాడు సియోనులో పునాదినిగా. అంటే ఇశ్రాయేలు విషయంలో విశేషంగా మాట్లాడుతున్న సందర్భం. కాబట్టి అది కూడా ప్రారంభం. అయితే చివరికి అది కూడా ఒక గొప్ప ఇల్లుగా కట్టబడుతుంది. దానికి నేను ఒక రెఫరెన్స్ మీకు జ్ఞాపం చేస్తాను. పడిపోయిన దావీదు గుడారం నేను మరలా లేపుతాను. ఐ విల్ రైజ్ అప్ ది హౌస్ ఆఫ్ డేవిడ్ విచ్ ఇస్ ఫాలెన్. ప్రార్థన చేసుకో.